హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో అన్ని రకాల టిఫిన్స్లోకి ఎలాంటి రైస్లోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే దాల్ కర్రీని చూపించబోతున్నా. చాలా చాలా రుచిగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ఒక కప్పు దాకా ఎర్ర కందిపప్పును ఒక బౌల్లోకి వేసేసుకోవాలండి. దీనిని మసూర్ దాల్ అని కూడా పిలుస్తారు. ఒకవేళ మీ దగ్గర ఎర్ర కందిపప్పు అవైలబుల్గా లేకుంటే రెగ్యులర్గా వాడుకునే పచ్చ కందిపప్పునైనా వాడుకోవచ్చు. ఈ కందిపప్పును 3 సార్లు శుభ్రంగా కడిగి ఆ వాటర్ వంపేసేసుకొని తర్వాత మునిగేంత వరకు నీళ్ళను పోసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న రోల్ తీసుకొని అందులోకి 5 నుంచి 6 వెల్లుల్లి డబ్బులు, ఒక హాఫ్ ఇంచ్ దాకా అల్లంని కచ్చా పచ్చగా దంచి తీసేసుకోవాలి. ఇలా ఫ్రెష్గా దంచుకోవడం వల్ల కర్రీ రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టి పోపుకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్రని వేసి ఇది బాగా చిటపట్లాడుతున్నప్పుడు ఒక బిర్యానీ ఆకు, అలాగే ఒక దాల్చిన చెక్క, 4-5 లవంగాల్ని, అలాగే మనం ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్నాం కదా అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసేసుకొని ఆయిల్లో కొద్దిసేపు బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ తరువును కూడా వేసేసుకొని లైట్ పింక్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకును, మనం నానబెట్టి పెట్టుకున్న కందిపప్పును కూడా వేసేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపును వేసేసుకొని ఇదంతా 1 నిమిషం పాటు మంట లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి. ఇలా కొద్దిసేపు కందిపప్పును పోపులో వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి మీరు ఎంతైతే స్పైసీ తినగలరో అన్ని పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 పెద్ద సైజు టమోటాలని కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక్కసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి ఏ కప్పు అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల నీళ్ళను వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని మరొక్కసారి ఇదంతా బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చి ఆవిరి మొత్తం పోయాక మూత తీసి చూపిస్తున్నా చూడండి, పప్పు చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు గరిటతో కాస్త మెదుపుకోవాలి, మరి మెత్తగా కాకుండా చూడండి ఇలా గరిటతో కొద్దిసేపు అలా మెదిపామంటే చాలండి, మనకి చక్కగా మెదిగిపోతుంది. ఇప్పుడు రుచి చూడండి, ఉప్పు ఏమైనా తక్కువ అనిపిస్తే వేసేసుకోండి. ఇలా వేసి ఇదంతా ఒక్క బౌల్లోకి వేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. చూసారా ఎంత సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. తక్కువ మసాలాతో తక్కువ నూనెతో కర్రీని ప్రిపేర్ చేసుకోవాలంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్. ఇది అన్ని రకాల టిఫిన్స్లోకి, అన్ని రకాల రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి మీరు ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.